థ్యాంక్ యూ తమ్ముడు, లవ్ యూ. సో ముందుగా తేజుకి మైటీ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ తేజ్, కంగ్రాట్స్. 10 years బ్యూటిఫుల్ జర్నీ. ఒక ఫైటర్ లాగా ఈ 10 yearsని పూర్తి చేశాడు. ఒక మంచి యాక్టర్గానే కాదు, ఒక మంచి వ్యక్తి, అది మీ అందరికీ తెలిసిందే. దానికన్నా ముఖ్యంగా ఆడు ఒక మంచి తమ్ముడు, ఒక మంచి అన్నయ్య, ఒక మంచి కొడుకు, ఒక మంచి మావయ్యకి మనోడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే తేజులో ఏదైనా ఒక గుణం, చెప్పుకోలేని గుణం ఏదైనా ఉందంటే చాలా కష్టం. అది మీ అందరికీ కూడా తెలుసు. దానికి అలాగే ఈ బ్యూటిఫుల్ జర్నీ పిల్ల నోలే జీవితం నుంచి మొదలుపెట్టి రే అనే సినిమాతో చౌదరి గారితో మొదలుపెట్టి ఒక బ్యూటిఫుల్ జర్నీ. చాలా మంచిగా కష్టపడతాడు అండ్ చాలా తపన పడతాడు. ప్రతి క్యారెక్టర్కి తపన పడతాడు. ఖచ్చితంగా మీ వల్లే, మీ అందరి సపోర్ట్ వల్లే వాడే వాళ్ళే ఇక్కడ ఉన్నాడు. దాని గురించి చెప్తాను. నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత, ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచుంటున్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ బ్లెస్సింగ్స్ ఇవాళ. అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు, కానీ ఇది పునర్జన్మ. ఆ జన్మ మీరే, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఆడికి. మేమందరం ఎంత భయపడ్డామంటే, అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి, ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతున్నాను. ఎలా మీకు తెలియచెప్పాలో. గుండెని అలా పట్టుకుని మేమందరం 3 నెలలు చాలా చాలా కష్టమైన టైం అది. మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప సో నిజంగా థ్యాంక్ యూ. ఆగండి అమ్మా, లవ్ యూ. నిజంగా మా అభిమానులు మీ అంత థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నిజంగా మీరు మామూలు అభిమానులు కాదు, బంగారు అభిమానులు. థ్యాంక్ యూ, లవ్ యూ. సో ఇవాళ ఈ తేజు మా తేజు కాదు. ఆ పెద్ద యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచున్నాడు అంటే